ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. షోరూమ్ కు వెళ్లి కొత్త బైక్ కొనాలంటే 1-2 గంటలో టైం పడుతుంది. కానీ అతనికి చెబితే గంటలోపే బైక్ ను డెలివరీ చేస్తాడు. ఏ మోడల్ బండి కావాలో, ఏ కలర్ కావాలో చెబితే చాలు, అలా వెళ్ళి ఇలా తీసుకొచ్చి ఇస్తాడు. బైక్ ధర కూడా చాలా తక్కువ, 10,000 లోపే మంచి కండిషన్లో ఉన్న బైక్ చేతికిచ్చి ఆయన వెళ్తాడు. సీన్ కట్ చేస్తే ఆ వ్యక్తి ఇప్పుడు జైల్లో ఊచలు లెక్కిస్తున్నాడు. ఇంతకీ అతను బైకులను ఎక్కడి నుంచి తెస్తున్నాడు, ఎవరికి విక్రయిస్తున్నాడు? ఇక్కడ కనిపిస్తున్న ఈ బైక్లన్నీ పోలీసులు వేలానికి పెట్టారని అనుకుంటున్నారా? లేదంటే వాహన తనిఖీల్లో సరైన పత్రాలు లేకుంటే స్వాధీనం చేసుకున్న బైకులనుకుంటున్నారా? కానీ ఇవన్నీ ఓ దొంగ కొట్టుకొచ్చిన బైకులు. ఒకే ఒక్కడు ఈ బైకులన్నీ దొంగిలించాడు. ఇదిగో పోలీసుల వెనకాల ముఖానికి ముసుగేసుకుని నిలబడిన ఇతడే ఆ దొంగ. పేరు వెంకటేష్. ఉండేది కర్నూలు జిల్లా గోనెగండ్ల మండలం పెద్దమర్రివీడు గ్రామంలో. ఇతని పనల్లా బైకులను కొట్టుకురావడం, ఎంతో కొంతకు అమ్మేయడం. ఇదే కొన్నాళ్లుగా వెంకటేష్ చేస్తున్న దొంగ పని. తమ బైక్ పోయిందంటూ వాహనదారులు వరుసగా పోలీస్ స్టేషన్లకు క్యూ కట్టడంతో కర్నూలు జిల్లా పోలీసులు అలర్ట్ అయ్యారు. అసలేం జరుగుతోందని ఆరా తీశారు. బైక్ దొంగల పని పట్టేందుకు వాహనాల తనిఖీ చేపట్టారు. మొత్తానికి గజ దొంగ వెంకటేష్ ను పట్టేశారు. సో ఎక్కువ కంప్లైంట్స్ రావడంతో మనం ఒక స్పెషల్ డ్రైవ్ లాగా ఒక అక్యూజ్ని పట్టుకోవడానికి ఒక స్పెషల్ టీమ్ ఫామ్ చేసాము. దీని భాగంగానే గోనెగండ్ల పోలీసులు అండర్ ద లీడర్షిప్ ఆఫ్ సిఐ గోనెగండ్ల అరెస్టెడ్ ఒక కుర్వ వెంకటేష్ అని ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈయన దగ్గర దాదాపు 30 2 వీలర్స్ మనం ఈరోజు రికవర్ చేయడం జరిగింది. సో ఈ రికవర్ చేసిన 2 వీలర్స్ వచ్చేసి కర్నూలు, ఎమ్మిగ్నూరు, తర్వాత కొన్ని కోడుమూరు, తర్వాత దేవనకొండ ఈ ప్రాంతంలో అతను చోరీ చేసినట్టు ఒప్పుకున్నాడు. వెంకటేష్ మొదట్లో కూలీ పని చేసేవాడు. ఇలా రోజు కష్టపడితే వచ్చే కూలీ డబ్బులు సరిపోవట్లేదని చోరీకి స్కెచ్ వేశాడు. ఈజీ మనీ కోసం వెంకటేష్ ఇలా దొంగగా మారాడు. రోడ్డు మీద, ఇళ్ల ముందు, షాప్ల ముందు పార్క్ చేసిన బైక్లను కొట్టేయడంలో వెంకటేష్ సిద్ధహస్తుడు. నిమిషాల్లో బైక్ మాయం చేస్తాడు. ఇలా కొట్టుకొచ్చిన బైక్లను ఎలా విక్రయించేవాడో ఎస్పీ మాటల్లోనే వినండి. చోరీ చేసిన బండిలన్నీ ఇతను అక్కడ జొన్నగిరి ఆ ప్రాంతంలో రైతులకి అమ్మేశాడు. అది కూడా జస్ట్ 4,000, 5,000, 6,000 రూపీస్కి. వాళ్ళు కూడా తక్కువకి వస్తుంది అని ఏమీ వెరిఫై చేయకుండా రైతులు అంటే జస్ట్ ఇంటి నుంచి ఈ పొలాలకి వెళ్ళే దానికి ఇంటీరియర్ ఏరియాస్లో రైతులకి అమ్మేశాడు. సో ఫస్ట్ ఒకరిద్దరికి అమ్మేశాడు. ఆ తర్వాత ఒక తక్కువకి వెహికల్స్ వస్తుందని వాళ్ళు ఆశపడి అలా తెలుసుకుంటూ ఇంకా 2 కేసులు ఎలా అయిందంటే ఇప్పుడు ఇంట్రోగేషన్లో తెలిసింది. ఫోన్ చేసి అరే వాడు కూడా ఇచ్చారు కదా, మా వాడికి కూడా ఇంకొక బైక్ కావాలని ఈయనకి ఫోన్ చేయడము, ఈయనకి అప్పటికప్పుడు ఎక్కడో ఒక చోట పార్క్ చేసిన వెహికల్ని అప్పటికప్పుడు కొట్టడము, అప్పటికప్పుడు డెలివరీ ఇవ్వడము, అది కూడా మా దృష్టికి వచ్చింది. బైకులు చోరీ అవుతున్నాయని వరుస ఫిర్యాదులు రావడాన్ని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. వెంకటేష్ ను పట్టుకునేందుకు ఎన్ని వేల సీసీ కెమెరాలను చెక్ చేశారో ఎస్పీ మాటల్లోనే వినండి. సీసీటీవీ కెమెరాస్ మాకు చాలా పనికొచ్చాయి. సో మనం దాదాపు 5,000 సీసీటీవీ కెమెరాస్ లాస్ట్ 3.5 monthsలో 5,000 సీసీటీవీ కెమెరాస్ త్రూఅవుట్ ద డిస్ట్రిక్ట్ మనం ఇన్స్టాల్ చేయించడం జరిగింది పబ్లిక్ హెల్ప్ ద్వారా. సో ఇంకా కొన్ని సీసీటీవీ ప్రాజెక్ట్స్ మనం ప్లాన్ చేస్తున్నాము. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ద్వారా కంపెనీస్ నుంచి ప్లస్ నంబర్ ప్లేట్స్ రీడింగ్ చేసి ఎక్కడి నుంచి బయటకు వచ్చి లోపల వచ్చాడో, ఎక్కడెక్కడి నుంచి బయటకు వెళ్ళొచ్చో అని ప్రొబబుల్ రూట్స్ చెప్పే కెమెరాలు అవన్నీ ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక 2-3 monthsలో ప్లాన్ చేస్తున్నాము. చూశారుగా, ఎవరైనా సెకండ్ హ్యాండ్ వాహనాలను తక్కువ ధరకు విక్రయిస్తానంటే ఎగబడి కొనేయొద్దంటున్నారు పోలీసులు. సరైన పత్రాలు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలని చెప్తున్నారు. వాహనాలను చోరీ చేసిన వారితో పాటు దొంగ వాహనాలను కొనుగోలు చేసిన వారిపైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు. సో సెకండ్ హ్యాండ్ వెహికల్స్ కొనే ముందు 1-2 సార్లు పరిశీలించాకే ముందుకెళ్లండి, లేదంటే తిప్పలు తప్పవు.